జగిత్యాల జిల్లా ధర్మపురిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు. బట్టి విక్రమార్క ముందుగా ధర్మపురి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ధర్మపురిలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపన చేశారు. అలాగే 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్, 10 కోట్లతో నిర్మించనున్న డిగ్రీ కళాశాల భవనం వంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ధర్మపురి ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరుస్తాయని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ కుమార్ బట్టి విక్రమార్క మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేశారు. నియోజకవర్గంలో ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తము రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు స్థానిక మంత్రి అయినటువంటి వడ్లూరు లక్ష్మణ్, అదే విధంగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు కూడా వచ్చారు. అయితే ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. దానికి విధంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో దానికి సంబంధించిన శంకుస్థాపనలు కూడా ఈ రోజు నిర్వహించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మపురి అంటేనే ప్రాంత అభివృద్ధి కోసం అవన్నీ విజయవంతంగా చేకూరాలి. తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో పాపలతో అభివృద్ధి చెందాలి. వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలని భగవత్ రాష్ట్రం. ముఖ్యమంత్రి నేతృత్వంలో టీము పెట్టుబడుల కొరకి ఎట్లాంటి పెట్టుబడులు వచ్చాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పటికే కొంతవరకు రెండో దఫా రాష్ట్రం వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీస్ సెక్టర్ అన్ని కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి. రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రం 2047 $3 ట్రిలియన్ ఎకానమీతో ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఎదగాలని ఆ భగవంతుడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ధర్మపురి నియోజకవర్గానికి ఏ విధంగా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ రాష్ట్రంలో అనేక దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అంతే. ప్రజలందరూ ఎవరిని కొలుస్తారో, దేని మీద నమ్మకం ఉంటుందో వాటి పెద్ద ఎత్తున అభివృద్ధి పరుస్తారు. అన్ని ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. అట్లాగే ప్రభుత్వం ఇప్పటికే ఒక ఆలోచన కూడా చేసింది. ఒక బ్లూ ప్రింట్ తో బయటకు వస్తా ఉన్న బాసరా భద్రాచలం టెంపుల్ టూరిజం తో పాటు ఎకో టూరిజం కలుపుతూ అనేక పుణ్యక్షేత్రాలని, నదీ పరివాహ ప్రాంతాలని, అటవీ ప్రాంతాలని, అట్లాగే జలపాతాలు, వీటన్నిటిని కలుపుతూ పెద్ద ఎత్తున ఈ టూరిజం ప్రాజెక్ట్ కోసం పర్మనెంట్ గా తెలంగాణ రాష్ట్రం ప్రపంచాన్ని ఆకర్షించడం కోసం కావాల్సిన కార్యకలాపాలను డిజైన్ చేస్తా ఉన్నాం. త్వరలోనే ప్రకటిస్తాం. అయితే నేడు ధర్మపురి నియోజకవర్గంలో అయితే పలు శంకుస్థాపనలు అయితే అభివృద్ధికి సంబంధించిన శంకుస్థాపనలు నిర్వహించున్నారు. అయితే దాంట్లో భాగంగా దాదాపు 200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో పాటు 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హాస్టల్స్, అదేవిధంగా ఎస్సీ హాస్టల్ కానీ, ఇటు సబ్ స్టేషన్స్ 32/11 సబ్ స్టేషన్స్ కానీ ఇలాంటి శంకుస్థాపనలు అయితే చేయనున్నారు. అయితే పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే ఇక్కడికి బట్టి విక్రమార్కతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, అదే విధంగా స్థానిక మంత్రి అయినటువంటి అడ్లూరు లక్ష్మణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కెమెరామెన్ సంతోష్ తో